అండి 3000తో తీసుకున్న ఉప్పుతో 4000తో తీసుకున్న పంచదారతో మోషన్స్ తగ్గుతాయా? అవునండి. మోషన్స్ అప్పుడే గనక మనకు స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, ఆ టైంలో ఈ చిన్న ట్రిక్ ట్రై చేస్తే డెఫినెట్‌గా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఇది ఎలా అనుకుంటున్నారా? మీడియం సైజ్ గ్లాస్‌లో అయితే మంచినీళ్ళు తీసేసుకొని ఒక బౌల్‌లో అయితే పోసేసుకోండి. సిమ్‌లోనే స్టవ్‌నైతే పెట్టుకొనేయండి. ఈ వాటర్‌ని అయితే బబుల్స్ వచ్చేంత వరకు కాగనియండి. ఇక్కడ చూపిస్తాను కదా, లోపలైతే బబుల్స్ వస్తున్నాయిగా, అంతవరకు వస్తే చాలన్నమాట. మరీ పొంగనివ్వద్దు వాటర్‌ని. తర్వాత ఇదే వాటర్‌ని అదే గ్లాస్‌లో పోసేసుకొని మన 3000కి ఉప్పు అయితే ఎంత వస్తుందో అంత ఉప్పు అయితే తీసుకోండి. ఇదైతే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది అనమాట. సో ఇలా సాల్ట్ అనేది ఆ గ్లాస్లో వేసేసుకోండి ఫస్ట్. తర్వాత మన 4000తో ఎంతైతే పంచదార వస్తుందో అంత పంచదార అయితే తీసుకోండి. ఈ రెండు క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా సరిపోద్ది అనమాట. ఇలా వేలతో మెజర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు పంచదార అనేది కరెక్ట్ క్వాంటిటీలో ఆ వాటర్కి అయితే సరిపోతాయి అనమాట. మనకి మోషన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యి కొంచెం కడుపు డిస్టర్బ్ అవుతున్న టైంలో ఇలా తాగామనుకోండి, మనకి మోషన్స్ కాకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. హెవీ మోషన్స్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ అయితే యూజ్ చేయాలి. కంటిన్యూగా మోషన్స్ అయ్యే వాళ్ళకైతే ఇదైతే సెట్ కాదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి.